రోహింగ్యాల పరిస్థితి రోజు రోజుకి దారుణంగా తయారైపోతుంది. బంగ్లాదేశ్, మయన్మార్ ప్రాంతాల్లో ఉన్నటువంటి రోహింగ్యాలు అక్కడ కనీస సౌకర్యాలు లేవని కొన్ని కారణాలతో బయటికి వచ్చేసి కొన్ని పడవల్లో, అంటే ఒక 300-400 పట్టేటటువంటి పడవల్లో 600-700 మంది కూడా కిక్కిరిసిపోయి ఎక్కిపోతున్నారు. దానివల్ల ఎన్నో పడవలు గల్లంత అయిపోతున్నాయి. ఇప్పుడు కూడా అండమాన్ నికోబార్ దీవులో రాత్రి ఒక పడవ గల్లంత అయిపోయింది. గల్లంత అవ్వడం అంటే మునిగిపోయింది. మునిగిపోతే అక్కడ 250 మంది గల్లంత అయిపోయారు. వాళ్ళ ఆచూకీ ఇప్పటివరకు తెలియలేదు. కొంతమంది మాత్రమే బ్రతికారు. దాని కెపాసిటీకి కంటే ఎక్కువ 230 మంది 250 మంది ఎక్కిపోయారంట. అంటే అర్థం చేసుకోండి ఎంతమంది ఎక్కిపోయారు. 250 మంది పూర్తి గల్లంత అయిపోయారు. ఇంతకుముందు 400 మంది గల్లంత అయిపోయి చనిపోయారు 4-5 నెలల క్రితం. ఇప్పుడేమొచ్చేసి 250 మంది అండమాన్ నికోబార్ దీవులకి సమీపంలో ఈ యొక్క ఘటన అయితే జరిగింది. వీళ్ళందరూ కూడా మలేషియా వెళ్తున్నారంట. మలేషియా కౌలంపూర్లో అక్కడ ల్యాండ్ అయ్యి అక్కడ దిగి అక్కడ నుంచి వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతారంట. వీళ్ళకి ఎటువంటి అనుమతులు లేవు, వీసాలు లేవు, ఏమీ లేవు. మయన్మార్ నుండి బంగ్లాదేశ్ వచ్చారంట. బంగ్లాదేశ్ ఎందుకు వచ్చారంటే అక్కడ సైన్యం చేస్తున్నటువంటి మారణ హోమం నుంచి తప్పించుకొని ఇక్కడ కొన్ని శిబిరాల్లో దాక్కున్నారు బంగ్లాదేశ్లో కూడా పరిస్థితులు పూర్తిగా క్షీణించడంతో వీళ్ళందరూ కలిసి కొంత డబ్బు ఎత్తుకొని ఆ పడవలకి ఆ డబ్బులు చెల్లించుకొని మొత్తానికి మలేషియా బయలుదేరామని చెప్తున్నారు. మరి మలేషియా బయలుదేరుతున్నామంటే అండమాన్ నికోబార్ అటు ప్రాంతం నుంచి వెళ్ళాలి కదా. సో వీళ్ళు ఏప్రిల్ 4వ తారీఖున బయలుదేరారంట. ఆ బయలుదేరినటువంటి పడవ స్లోగా వెళ్తూ నిన్న అంటే రాత్రి బోల్తా పడిపోయింది. సో పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే ఏ విధంగా వీళ్ళు మన దేశంలోకి వచ్చేసారో ఆలోచించండి. ఇలా మునిగిపోవాలి, ఇలా చనిపోవాలి అని నేను మాత్రం కోరుకోను. ఎందుకంటే అందులో పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు బ్రతుకు కోసమే వెళ్తున్నారు. కాకపోతే దేశాల పరిస్థితిని అర్థం చేసుకోండి. మన దేశంలో పరిస్థితి ఎలా ఉంది ఈరోజు? వాళ్ళే కనుక లేకపోతే మనం ఇంకా ప్రశాంతంగా బ్రతకొచ్చు. కేవలం దాడులనే కాదు, మన దేశం జనాభా పరంగా చూస్తే మన దేశానికి సరిపోయినంత జనాభా మాత్రమే ఉంది. మన దేశానికి జనాభాకి సరిపోయినంత ప్లేస్ మాత్రమే ఉంది. మన దేశం మరీ భూభాగంలో 7వ ప్లేస్లో ఉన్న పెద్దదేమి కాదు. ఒక చైనా తోటి, ఒక రష్యా తోటి, ఒక అమెరికా తోటి, ఒక కెనడా తోటి పోల్చుకుంటే చాలా చిన్నదే. ప్లేసులు సరిపోక మన మీద దాడులు చేసి మనల్ని వీళ్ళు ఫస్ట్ శరణార్థులుగా వస్తారు. అమాయకంగా ఫేస్ పెట్టుకొని ఉంటారు. చేతిలోనో ముక్కులోనో చేయి పెట్టుకొని ఏమీ తెలియనట్టుగా ఉంటారు. తర్వాత మన మీదే దాడి చేస్తారు. మన పిల్లల్ని చంపుతారు, మన పిల్లల్ని నరుకుతారు. దేనికోసం వచ్చారు? బ్రతకడానికి రావాలి. తర్వాత వీళ్ళు బలాన్ని పుంజుకొని మన యొక్క అమాయకత్వాన్ని క్యాష్ చేసుకొని మన పని తప్ప ఇంకేం పట్టించుకోం. దేశం ఏమైపోతుందో అనవసరం కదా. దీన్ని వాళ్ళు క్యాష్ చేసుకొని ఎక్కడికక్కడ గుడారాలు ఏర్పాటు చేసుకొని మొత్తాన్ని దేశం మొత్తం కబ్జాలు చేసేస్తారు. ఇక వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు ఇక్కడ కోకొల్లలు. ఇక రాజకీయ నాయకులు ఎలాగో వాళ్ళకి ఒక ఇది ఇచ్చేస్తారు, ఆధారు, ఓటర్ కార్డు ఇచ్చేసి ఓటు బ్యాంక్గా మార్చుకుంటారు. ఇలాంటి పరిస్థితులు మన దేశంలో దాపురిస్తున్నాయి. ఎలా దాపురిస్తున్నాయి అర్థం చేసుకోండి. మన దేశంలో ఇప్పుడు కఠినమైనటువంటి ఆంక్షలు ఉండడం వల్ల, బార్డర్ మొత్తం క్లోజ్ చేసేయడం వల్ల, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బేగం కొంచెం ఆ ప్లేస్ ఇవ్వకపోవడం వల్ల 10% తప్ప 90% పూర్తిగా ఇప్పుడు క్లోజ్ అయిపోయింది గత 10 సంవత్సరాల నుంచి. అందుకే వాళ్ళు లోపలికి రావడానికి వీలు లేకుండా పోవడం వల్ల ఇప్పుడు అటు ఎటేటో పరిగెడుతున్నారు. వాళ్ళు దేశంలోకి చొరబడడానికి లేకుండా పోయింది. లేకపోతే అస్సాంలోకి వచ్చేసేవాళ్ళు, పశ్చిమ బెంగాల్కి వచ్చేసేవాళ్ళు, మణిపూర్కి వచ్చేసేవాళ్ళు. ఇప్పుడు అవేం లేదు. వాళ్ళు ఈ ప్రాంతాలకు వచ్చి అక్కడి నుంచి రకరకాల రాష్ట్రాలకు వెళ్ళిపోయేవాళ్ళు. అడిగేవాడు లేడు, అడిగితే తంతారు. పశ్చిమ బెంగాల్లో మనం వెళ్ళి అడిగామనుకోండి, ప్రభుత్వం వాళ్ళ వైపు ఉంది. అస్సాంలో ఇంతకుముందు కాంగ్రెస్ ఉండేది 2016కు ముందు. మరి ఇక మణిపూర్ గురించి మీకు తెలిసిందే. ఇప్పుడిప్పుడే బీజేపీ అక్కడ మొత్తం ఇది చేసుకొని మొత్తాన్ని దేశం కోసం అయితే ఆలోచిస్తుంది. అర్థం చేసుకోవాలి మీరు.